హే వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మన డిఎస్సి కిక్ స్టార్ట్ సిరీస్ గురించి డిస్కస్ చేసాం రైట్. సో చలో డే 1లో అరెస్ టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఓపెనింగ్ ద ప్రెప్ బడ్డీ వెబ్సైట్. టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ టూ సమ్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు ఈ క్వశ్చన్ని చూస్తాడు, ఎందుకంటే ఇది సింపుల్గా కనిపించిన హ్యాష్ మ్యాప్ కాన్సెప్ట్ని టెస్ట్ చేసే ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఒక ఇంటిజర్ అరే ఇస్తారు అండ్ ఒక టార్గెట్ వాల్యూ ఇస్తారు. మనం అరేలో ఉన్న రెండు నంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆ రెండు నంబర్స్ యాడ్ చేస్తే టార్గెట్ రావాలి, కానీ మనం రిటర్న్ చేయాల్సింది నంబర్స్ కాదు, ఆ నంబర్స్ ఉన్న ఇండిసెస్. ఎగ్జాంపుల్ చూస్తే నమ్స్ ఈక్వల్స్ టు 2, 7, 11, 15. టార్గెట్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు అరేలో చూస్తే 2 + 7 = 9. 2 ఇండెక్స్ 0లో ఉంది, 7 ఇండెక్స్ 1లో ఉంది, కాబట్టి అవుట్పుట్ 0, 1. క్వశ్చన్ క్లియర్ అయింది కదా. మరి ఫస్ట్ మనకి వచ్చే ఐడియా ఏంటి? బ్రూట్ ఫోర్స్ అంటే సింపుల్గా ప్రతి పేరుని చెక్ చేయడం. 2 7తో చెక్ చేస్తాం, 2 11తో చెక్ చేస్తాం, 2 15తో చెక్ చేస్తాం, అండ్ నెక్స్ట్ 7 11తో, 7 15తో అండ్ సో ఆన్. ఇలా అన్ని పాసిబుల్ పేర్స్ని చెక్ చేసి టార్గెట్కి ఈక్వల్ అయితే ఆ ఇండిసెస్ రిటర్న్ చేస్తాం. ఇది వర్క్ అవుతుంది, కానీ ప్రాబ్లం ఏంటి? రెండు లూప్స్ రన్ అవుతాయి, అంటే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. స్మాల్ ఇన్పుట్స్కి ప్రాబ్లం ఉండదు, కానీ లార్జ్ ఇన్పుట్స్ వస్తే స్లో అవుతుంది. కాబట్టి మనకి బెటర్ అప్రోచ్ కావాలి. క్వశ్చన్ కింద టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే అరేస్ అండ్ హ్యాష్ టేబుల్ అని ఉన్నాయి, అంటే హ్యాష్ మ్యాప్ యూస్ చేయొచ్చు అని హింట్ ఇస్తున్నారు. మరి హ్యాష్ మ్యాప్ అప్రోచ్ ఎలా ఆలోచించాలి? ఇక్కడ ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఉంది. టార్గెట్ 9 ఉంది అనుకుందాం, కరెంట్ నంబర్ 2. 2కి పేరుగా ఏం కావాలి? 9 - 2 అంటే 7 కావాలి. కరెంట్ నంబర్కి పేరుగా కావాల్సిన వాల్యూని మనం కాంప్లిమెంట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఐడియాని యూజ్ చేసి డ్రై రన్ చేస్తే ఫస్ట్ మనం ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయాలి. హ్యాష్ మ్యాప్లో నంబర్ని కీగా, ఇండెక్స్ని వాల్యూగా స్టోర్ చేస్తాం. స్టార్టింగ్లో హ్యాష్ మ్యాప్ ఎంటీ ఉంటుంది. కరెంట్ వాల్యూ 2 అయితే కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ కరెంట్. 9 - 2 = 7. హ్యాష్ మ్యాప్లో 7 ఉందా? లేదు, కాబట్టి 2ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ 2 ఏమో కీగా స్టోర్ అవుతుంది, 2 ఇండెక్స్ 0 వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ 7. కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 9 - 7 అంటే 2. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో 2 ఉంది, అంటే పేరు దొరికింది, కాబట్టి హ్యాష్ మ్యాప్లో ఉన్న ఇండెక్స్ అండ్ కరెంట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. ఆన్సర్ 0, 1. సింపుల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ ట్రావర్స్ చేసిన ఎలిమెంట్స్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తున్నాం. ప్రతి ఎలిమెంట్ దగ్గర దానికి కావాల్సిన పేరు ముందే వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాం. వస్తే ఆన్సర్ దొరికింది, లేకపోతే కరెంట్ ఎలిమెంట్ని స్టోర్ చేసి ముందుకి మూవ్ అవుతాం. అందుకే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ nకి రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే అరేని ఒక్కసారి మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాం. స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది, ఎందుకంటే హ్యాష్ మ్యాప్ని యూస్ చేస్తున్నాం. ప్యాటర్న్ గురించి ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. క్వశ్చన్లో పేరు ఫైండ్ అవుట్ చేయాలి, టార్గెట్ వాల్యూ ఉంటుంది, ఫాస్ట్ లుకప్ కావాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో హ్యాష్ మ్యాప్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి. ఓకే, ఇప్పుడు వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఫస్ట్ నువ్వు ఓన్గా కోడ్ రాయడానికి ట్రై చేయి. తర్వాత సొల్యూషన్ అండ్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. నౌ లెట్స్ కోడ్ ఇట్. సో ఫస్ట్ హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. అండ్ నౌ లూప్ ఫ్రమ్ i = 0 to nums.length. లూప్లో కరెంట్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i, కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ కరెంట్. ఇప్పుడు కంటెంట్స్కి మెథడ్ యూస్ చేసి కాంప్లిమెంట్ ఆల్రెడీ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఉంటే అక్కడే ఆన్సర్ దొరికింది, కాబట్టి map.get ఆఫ్ కాంప్లిమెంట్ అండ్ కరెంట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. లేకపోతే కరెంట్ ఎలిమెంట్ని దాని ఇండెక్స్తో మ్యాప్లో స్టోర్ చేస్తాం. లూప్ కంప్లీట్ అయ్యాక ఏం దొరకకపోతే రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ -1, -1 అండ్ నౌ రన్ ఇట్. యా వచ్చింది. నౌ సబ్మిట్. నైస్. 99.39 రన్ టైమ్తో యాక్సెప్ట్ అయ్యింది.